రామ్టాక్కి తిరిగి స్వాగతం. అమెరికా ఇరాన్ యుద్ధం మరి అర్థం కాంది ఏంటంటే ఇవాళ ఇరాన్కి ఏదైనా ముస్లిం దేశం మద్దతు ఉందా? ఒక్క దేశం చెప్పమనండి ప్రత్యక్షంగా. ఖొమైనీ చనిపోయిన దాని మీద మాట్లాడొచ్చు ముస్లిం దేశాల్లో కొన్ని, అది కొన్ని. కానీ ప్రత్యక్షంగా అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది కాబట్టి మేము ఇరాన్ పక్షంలో ఉన్నామని మాట్లాడిన ఒక్క ముస్లిం దేశం లేదు. భారత్లో గొంతులు చుంచుకుంటున్నారు కానీ వాస్తవంగా ముస్లిం దేశాల్లో ఒక్క దేశం సపోర్ట్ చేయట్లేదు. ఎందుకని? నేను యుద్ధం రోజు మీరు వార్తలు చూస్తారు కాబట్టి మళ్ళీ అవన్నీ నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లా. ఎందుకు ఇలా జరిగింది? ఒకటి మీరు అనొచ్చు ఏంటంటే గల్ఫ్ దేశాలు అమెరికా యుద్ధ స్థావరాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇరాన్ దాడి చేసిందని ప్రతిగా. ఓకే, అంతవరకు ఓకే. యుద్ధ స్థావరాల మీద చేయట్లేదు కదా, హోటళ్ళ మీద చేస్తున్నావు, ఎయిర్పోర్ట్ల మీద చేస్తున్నావు, ఇతర కమర్షియల్ సెంటర్స్ మీద చేస్తున్నావు, చివరికి వాళ్ళ ఆయువు పట్టైనటువంటి ఆయిల్ ట్యాంకర్స్ మీద బాంబులు కురిపిస్తున్నావు. సో న్యాచురల్గా ఏమైపోయింది, ఇవాళ ముస్లిం దేశాలన్నీ కూడా ఇరాన్ని శత్రు దేశంగా చూస్తున్నాయి. అంటే ఇది ఇవాళ వచ్చింది కాదండి. అంటే అంటే ఏమనుకుందంటే ఇరాన్ అలా చేయటం వలన ఈ గల్ఫ్ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపుతాయి, మా మీదకి రాకుండా అనేటువంటి ఆలోచన ఉంటే ఉండొచ్చు ఇరాన్కి. వ్యూహాత్మకంగా అది కరెక్ట్ అయిన వ్యూహం అని అనుకోని ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఏంటంటే ఇవాళ ఇది బెడిసి కొట్టింది. అది అన్ని దేశాలు, ముస్లిం దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు అయిపోయింది. ఇరాన్ ఒక్కటే పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక్కటే డైరెక్ట్గా సపోర్ట్ చేసే ఏ ఒక్క దేశం లేదు. అంటే ఇది స్వయంకృతాపరాధం అండి. ఇరాన్ ఇవాళ ఏదో ఈ యుద్ధం కాదు, మొదటి నుంచి దాని పోకడ అట్లనే ఉంది. నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఈ గల్ఫ్ దేశాల్లోనే తగాదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. లెబనాన్లో హెజ్బుల్లాని క్రియేట్ చేసావు, పాలస్తీనాలో హమాస్ని క్రియేట్ చేసావు, యెమెన్లో హౌతీని క్రియేట్ చేసావు, ఇరాక్లో నువ్వేదో ఆ షియాల్ని మిలిటెంట్స్గా తయారు చేయాలని చూస్తున్నావు. సో ఇవన్నీ ఏమైపోయినాయంటే మీకు ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం, నేను చెప్పిన వాళ్ళందరూ అరబ్బులు. ఇరాక్ ఒక్కటే పర్షియన్ దేశం, నాన్ అరబ్ దేశం ఇది ఇరాన్. కానీ అవన్నీ అరబ్బులు. అంటే అరబ్బుల్లో చీలిక తీసుకురావాలని ప్రయత్నం చేసుకొస్తుంది. ఇస్లామిక్ దీనికి తన నాయకత్వం వహించాలని ప్రయత్నం చేస్తుంది. సో ఇది అరబ్ దేశాలకి న్యాచురల్గా దాన్ని సహించలేవు. సున్నీల్లోనే టర్కీ వర్సెస్ సౌదీ అరేబియా కొట్లాడుకుంటున్నప్పుడు నువ్వు షియా అయ్యుండి నువ్వు వచ్చి ఇస్లామిక్ దాని మీద లీడర్షిప్ తీసుకోవాలనుకుంటే అరబ్ దేశాలు ఎందుకు సహిస్తాయి? అది ఒక నాన్ అరబ్. ఎందుకంటే ఇస్లామిక్ దేశాల్లో మళ్ళీ మీరు అది చూసుకోవాలి, 3 ఉన్నాయి. అరబ్ దేశాలు, పర్షియా ప్లస్ టర్కిక్ దేశాలు, ఇవన్నీ 3 రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఆ టాపిక్లోకి వెళ్ళట్లేదు. కానీ దీంతో ఏమైందంటే మీ మీద గల్ఫ్ దేశాలన్నీ కోపంగా ఉన్నాయి. మీరు అందరినీ రెచ్చగొట్టినందుకు ఇవాళ ఫలితం ఇరాన్ అనుభవిస్తుందని అనుకోవాలి. ఇక నేను ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి మన దాంట్లో జరుగుతున్నాయని నేను ఇప్పుడు చర్చించదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. నాకు ఇవాళ టాపిక్ ఏంటంటే అసలు ఈ షియా అందరికీ షియా ఏదో దీని గురించి చాలా రాంగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏదో అసలు భారత్కి షియాస్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? ఎందుకంటే ఇరాన్ షియా దేశం కదా. అది ఒక్కసారి క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇవాళ కాదండి, అసలు ఇస్లాం ప్రాఫెట్ మొహమ్మద్ ఇస్లాం మతాన్ని స్థాపించిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత 4వ ఇమాం అంటే రషీదున్ కాలిఫేట్లో 4వ మత పెద్దగా ఉన్నటువంటి ఆలీ టైంలో షియా అనేది ఉద్భవించింది. ఎందుకు జరిగింది? ఆయన ఒక పవిత్ర యుద్ధం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్వార్థపర శక్తులకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నానని చెప్పి మొదలుపెట్టాడు. కర్బాలాలో పెద్ద యుద్ధం జరిగింది.
నేను ఆ చరిత్రకి ఇప్పుడు వెళ్ళట్లేదు, కానీ అక్కడ నుంచి మొదలైంది భారత్ కనెక్షన్. నా పాయింట్ అంతవరకు. ఏమిటి అంటే అక్కడ ఆయన తరఫున, ఆలీ తరఫున సింధ్ జాట్స్ సింధ్ జాట్స్ ఆలీ తరఫున పోట్లాడారు. అక్కడ నుంచి షియా కనెక్షన్ మొదలైంది. కర్బాలా, మరి ఆ యుద్ధంలో ఆలీ చనిపోవటం, ఆయన సమాధి నజాఫ్, సమాధి ఉన్న పవిత్ర స్థలాన్ని నజాఫ్ అంటారు. ఇవి ఈ రోజుకి పవిత్రమైన స్థలాలు షియాలకి. అందరూ అనుకుంటున్నట్టు ఇరాన్లో కాదు. ఇరాన్లో కోమ్ కూడా తర్వాత వచ్చింది అది. కానీ అసలు అన్నిటికన్నా నజాఫ్, ఆ తర్వాత కర్బాలా, ఈ రెండు ఇరాక్లో ఉన్నాయి, ఇరాన్లో లేవు. సో అయితే అక్కడి నుంచి అయిపోలేదండి. వాళ్ళు కోర్స్ అక్కడి నుంచి తర్వాత ఉమాయిద్ కాలిఫేట్ వచ్చిన తర్వాత షియాల్ని పర్సిక్యూట్ చేస్తామంటే అందుట్లో కొంతమంది భారత్ రావటం, సింధుకు వచ్చారు. మహమ్మద్ బిన్ ఖాసిం రాకముందే ఇక్కడ కొంతమంది షియా ముస్లిమ్స్ ఉన్నారు భారత్లో. హిందూ రాజుల దగ్గరే ఉన్నారు. వాళ్ళేమి అప్పటికి ఇదేంతా ఐసోలేటెడ్గా ఉన్నారు. తర్వాత మహమ్మద్ బిన్ ఖాసిం మళ్ళా సున్నీ. సో తర్వాత ఏమైపోయింది, అలా 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 షియాలు కొన్నాళ్ళు రహస్యంగా, కొన్నాళ్ళు ఇదిగా పనిచేసుకుంటా వచ్చారు. మన దేశంలో షియాలుగా గుర్తింపు ఉంది. ఎందుకంటే మొత్తం చెప్పడం కష్టం కాబట్టి చెప్తాను మీకు. మన బెహమనీ కింగ్డమ్స్ 5గా డివైడ్ అయిన తర్వాత 3 కింగ్డమ్స్ షియా రాజులు, షియా నవాబులు. బిజాపూర్ ఆదిల్ షా, కులీ కుతుబ్ షా గోల్కొండ, నిజాం షాహీ అహ్మద్ నగర్. ఇలా ముగ్గురు కూడా షియా మతాన్ని పాటించారు. ఆ తర్వాత మీకు తూర్పు వైపు బెంగాల్ నవాబు, ఆయన షియా. ఆ తర్వాత నార్త్లో వస్తే అవధ్ నవాబు, ఆయన షియా. అంటే నేను మీకు టూకీగా చెప్పటం కోసం, గుర్తింపు కోసం చెప్పాను. చివరిగా ఏంటంటే మళ్ళా గోల్కొండ తర్వాత వచ్చిన నిజాములు షియాలు కాదు, వాళ్ళు సున్నీలు. కోర్స్ వాళ్ళు షియాలను కూడా ప్యాటర్నైజ్ చేశారు, బట్ వాళ్ళు బేసికల్గా మాత్రం సున్నీస్. అయితే లక్నో చివరికి సెంటర్ అయిపోయింది వీళ్ళకి. లక్నో, అవధ్ నవాబు లక్నో, ఇది షియాల ఒక ఇండియాకి హెడ్ క్వార్టర్స్. షియాలకి ఏదైనా ఉందంటే అది లక్నో. అందుకనే ప్రదర్శనలు కూడా ఎక్కువ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇమాంబారీ అక్కడ ఉంది, మీకు అందరికి తెలుసు అది. సో అది ఇది దీనికి సంబంధించిందండి. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే అయతుల్లా ఖమైనీ ఈయన ఇప్పుడు మత గురువు, ఈయనే షియాల మొత్తానికి అని అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. చాలామందికి తెలియదు. వాళ్ళకి తెలుసు షియాలకి, మనకి తెలియదు. ఏంటంటే అసలు ఈ రోజుకి స్పిరిచువల్ హెడ్ అంటే షియాలకి నజాఫ్ మత పెద్దనే. ఎందుకంటే అదే కదా వాళ్ళకి ఆలీ సమాధి ఉన్నటువంటిదే వాళ్ళకి స్పిరిచువల్ హెడ్. అది అక్కడ ఇమామే స్పిరిచువల్ హెడ్. కోర్స్ ఆ గొడవ కూడా నడుస్తుంటుంది అప్పుడప్పుడు, డామినేషను. ఇరాన్ కన్నా కూడా ఇరాక్ మాదే అసలైనటువంటి షియా హెడ్ క్వార్టర్స్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. నజాఫ్, కర్బాలా తర్వాతనే ఏదైనా కోమ్ కూడా, ఇరాన్లో ఉన్న కోమ్ కూడా. సో కాబట్టి అయితే ఇలా ఖొమైనీ వారసుడు కాదు. అయితే ఒక హెడ్ని చంపటం అనేది అమెరికా, దాని మీద షియాలు సహజంగా రియాక్ట్ అవుతారు. సహజంగా ఎవరైనా మీ దానికి జరిగితే మీరు కూడా రియాక్ట్ అవుతారు కదా. మోరోవర్ దేశం మధ్యలోకి వచ్చి చంపటం, దాని మీద రియాక్ట్ అయ్యారు. అంత మాత్రాన నేననే పాయింట్ ఏంటంటే చాలామంది ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు. ఈ ఖమైనీకి, ఇప్పుడున్న చనిపోయిన ఆయనకి భారత్లో నుంచి వాళ్ళ వారసులు ఉన్నారని. తప్పు, లేరు. ఈయనకి కాదు. ఫస్ట్ ఏదైతే అక్కడ 1979లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించిన అయితిల్లా ఖొమైనీ వేరు, ఖమైనీ వేరు. ఆయనకున్నాయి భారత్ మూలాలు, ఈయనకి లేవు. ఆయన పూర్వీకులు అంటే వాళ్ళ నాన్న తాత, ఆయన కింటూర్ అనేటువంటి గ్రామం, బారాబంకీ జిల్లా, ఉత్తరప్రదేశ్. అక్కడ నుంచి వలస వెళ్ళాడు ఖొమైనీకి, ఇరాన్లో ఉన్న ఖొమైనీకి. అలా ఆయన ఖొమైనీ అయ్యాడు. ఖొమైన్ ప్రాంతం వాళ్ళు ఖొమైనీ అన్నారు, అంతే, తేడా ఏం లేదు. సింధీ అంటలేదా, సింధూస్ని, అట్లా అనమాట. ఆయనకుంది, ఇప్పుడున్న ఆయనకు మాత్రం లేదు. చాలామందికి తెలియక ఆయన్ని కలిపి చూస్తుంటారు. షియాలు భారత్లో 15% ఉన్నారు, పాకిస్తాన్లో 15% ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్లో 10% ఉంటారు.
అంటే కరెక్ట్ లెక్కలు కాకపోయినా సుమారుగా. విశేషం ఏంటంటే మీ అందరికీ ఇటు తూర్పు వైపు బంగ్లాదేశ్లో ఆల్మోస్ట్ లేరండి. 1% 2% కూడా ఉండరు షియాలు. మొత్తం సున్నీయే బంగ్లాదేశ్. కాబట్టి ఇక్కడ భారత ఉపఖండం తక్కువేం లేరు. పర్సంటేజ్ 15% అంటే జనాభా లెక్క కోట్లలో ఉన్నారు వాళ్ళు. సో ఇది భారత్కు సంబంధించింది. మీకు బాగా తెలియాలంటే ఒకటేనండి, మొహరం అని జరుగుతుంది, పల్లె ఊళ్ళలో కూడా జరుగుతుంది. ఈ మొహరం అనేది షియాలకి సంబంధించింది, అందరు ముస్లిమ్స్ చెయ్యరు. ఎందుకంటే మొహరం అనేది ఆలీ మృతికి, ఆయన బలిదానానికి చిహ్నంగా జరిపేటువంటి యాత్ర మొహరం యాత్ర. సో చాలామందికి తెలియక ముస్లింలది మొహరం అనుకుంటున్నారు, కేవలం షియాలది అది. కాకపోతే దాన్ని సున్నీలు కూడా కొంతమంది టాలరేట్ చేస్తారు, గౌరవిస్తారు. కొంతమంది గౌరవించబుల్ అంటే వాళ్ళు అసలు దాన్ని నిషేధించాడు, అది వేరే విషయం. సో ఇది దీని చరిత్ర. ఇంకా మనం ముందు ముందు ప్రతిరోజు కొన్ని వీడియోలు ఈ అమెరికా ఇరాన్ యుద్ధాన్ని గురించి తెలుసుకుందాం. కానీ ఇది ముఖ్యంగా ఈ బేసిక్ ఆస్పెక్ట్స్ మీకు తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.